సో చాలామంది వచ్చిన తర్వాత ఒక 5 years 10 years తర్వాత చేయించుకుందాంలే అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ డీలే చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆపరేషన్ చేయలేని స్థితి కానీ ఏమైనా ఉంటుందా నెగ్లిజెన్స్ వల్ల డీలే చేస్తూ లాంగ్ టర్మ్? ఎవరైనా ఒక ఇద్దరు డాక్టర్స్ లేదంటే నీ రీప్లేస్మెంట్ స్టేజ్కి వచ్చారు, ఫస్ట్ వాళ్ళు చెప్పడం కాదు, మనకే ఇనీషియల్గా నేను నడవలేకపోతున్నాను, నా పనులు నేను సొంతంగా లైఫ్ స్టైల్ అంతా ఆల్టర్ అయిపోయి ఉంటుంది, ఇలా అయిపోయిన పేషెంట్స్ ఖచ్చితంగా ఒక డాక్టర్ ఒపీనియన్స్ తోటి నీ రీప్లేస్మెంట్ స్టేజ్ లో ఉన్నారు అన్న స్టేజ్ వచ్చినప్పుడు ఒక 6 months to 1 year లో డెసిషన్ తీసుకొని యూ సెటిల్ ద థింగ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని సర్జరీకి వెళ్ళిపోవాలి. లేదు నాకు ఒకడు క్రీమ్ రాశాడు, ఒకడు ఏదో టాబ్లెట్స్ ఇచ్చాడు, నార్త్ ఇండియాలో ఆ ట్రీట్మెంట్ ఉంది, సౌత్ ఇండియాలో ఈ ట్రీట్మెంట్ ఉందని వెళ్ళి రావడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే డిసీజ్ నేను ఇందాక చెప్పినట్టు వెనక్కి వెళ్ళదు, ఎప్పుడు ముందుకే వెళ్తుంది. ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఇంట్లో ఎవరో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మ కూర్చో నువ్వు మళ్ళీ లేవలేవు, ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు నీ పని చేసుకుంటే చాలు కదా అంటారు. కానీ డిసీజ్ ఆగకపోవడం వల్ల ఈరోజు నువ్వు 50 అడుగులు వేసి నీ పని నువ్వు చేసుకుంటున్న స్టేజ్ నుంచి 3 ఏళ్లలో నీ పని చేసుకోలేక ఒక పర్సన్ తోడుగా ఉంటే గానీ నీ పని కాదు అనే స్టేజ్కి వస్తావు.